అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇవాళ నేను ఫస్ట్ టైం పచ్చిమిర్చితో కోడి పులావ్ చేస్తున్నాను. ఇదే నేను కూడా ఫస్ట్ టైం అండి చేయడం. ఎలా ఉంటుందో చేసేద్దాం, ప్రాసెస్ చూపిస్తాను మీకు ఒకసారి. రండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్, అలాగే దాంట్లోనేమో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. ఇవి వచ్చేసి హోల్ గరం మసాలా ఐటమ్స్ అండి, బిర్యానీ ఐటమ్స్ ఉంటుంది కదా, చెక్క, లవంగం, మొగ్గ, బిర్యానీ ఆకు లేదు తీసుకొస్తాను, సాజీరా, మిరియాలు, అలాగే ఒక యాలక్కాయ చక్కగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను కొత్తిమీర అలాగే పుదీనా కూడా 2 తీసుకున్నానండి. హాఫ్ కట్ట తీసుకొని కొంచెం కొబ్బరి, చెక్క, లవంగం, మొగ్గ, అలాగే ఒక యాలక్కాయ కూడా వేసుకొని చక్కగా దీంట్లో మనకు సరిపడా జీడిపప్పు ఉంటుంది కదండి, ఒక అరగుప్పుడు తీసుకొని జీడిపప్పు కూడా వేసుకున్నాను నేను. మన పేస్ట్ చక్కగా పట్టుకోవాలి. పేస్ట్ ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తుందండి గ్రేవీ కూడా. చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే కొంచెమేమో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. డైరెక్ట్ చికెన్ కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే అలాగా బాగోదు. ఇది కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మనకి ముక్కకంతా పడుతుంది కదా, చాలా బాగుంటుంది. అందుకోసమని నేను ఇక్కడ మ్యాగ్నేట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మనం చికెన్ని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత చక్కగా వెళ్తుందండి ముక్కలోకి ఉప్పు, కారం, పసుపు. అలాగే తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అలాగే కొంచెం గీ వేసుకొని హోల్ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని చక్కగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను ఇక్కడ. అది కూడా పచ్చివాసన పోయిందాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి నేను తీసుకుంది ఒక అర కేజీ చికెన్ అంతే, హాఫ్ కేజీ చికెన్. ఇంకోండి, ఇందాక ఇది మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని దాంట్లో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. మనం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకుందాం. మనం ఈ గ్రేవీ దీంట్లో వేయగానే మంచి వాసన వస్తుంది, బాగా వస్తుంది. కొంచెం ఇప్పుడు ఈ గ్రేవీ అంతా అండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసుకున్నాం కదా, తర్వాత మనం దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకుందాం సరిపడా. ఇందులో కొంచెం నేను ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకుంటాను, మనకి గ్రేవీ అవుతుంది కదా. తర్వాత దీన్ని చక్కగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ కూడా తక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం పెరుగు ఇవన్నీ వేసుకున్నాం కదా, అది కూడా చెప్తాను. నేను ఇక అలా అయితే చిట్టుముత్యాల రైస్ తీసుకున్నాను. ఇగోండి ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి చిట్టుముత్యాల రైస్. వీటిని నేను ఒక 3 కప్స్ అయితే తీసుకున్నాను, సాయంత్రానికే కదా, అందుకని ఒక 3 కప్పులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇంకోసారి వాష్ చేసుకున్నాను. గ్రేవీ దగ్గరికి అయిపోయింది కదా, దీంట్లో నేను చికెన్ వేసేసుకున్నాను. దీంట్లో పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెం లైట్గా కారం కూడా వేసి దీంట్లో మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఆ చికెన్ దీంట్లో వేసేసుకుంటాను. అదైతే నేను ప్రెషర్ పెట్టట్లేదు, మామూలుగా మూత పెట్టాను అంతే. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకుందాం, వాటర్ వేసుకొని. చికెన్ అయితే అయిపోవచ్చింది మనకి. ఇప్పుడు దీంట్లో నేను ఇందాక నానబెట్టుకున్నాను కదా రైస్, పక్కన పెట్టేసుకున్నాను కదా చిట్టుముత్యాల రైస్. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానిందండి ఇది రైస్ మొత్తం. యాక్చువల్లీ అవసరం లేదు, డైరెక్ట్ కడిగేసుకోవచ్చు, కానీ నేను నానబెట్టాను బాగా వస్తుందని. దీంట్లో రైస్ వేసేసుకున్నాను కదా, ఒకసారి కలిపేసుకున్నాం దీన్ని మొత్తం చక్కగా కలిపేసుకొని అప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవచ్చు. మొత్తం కలగాలి, మసాలా అంతా రైస్కి పడితే అప్పుడే టేస్ట్ వస్తుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ కనపడుతుంది కదండి. నేను ఇప్పుడు 3 కప్స్ తీసుకున్నాను అన్నాను కదా రైస్ వచ్చేసి. ఇప్పుడు నేను 2 కప్సే వేస్తున్నాను నేను వాటరు, ఎందుకంటే ఆల్రెడీ పెరుగు ఉంది, నేను పట్టిన మసాలా ఉంది. 2 కప్స్కి అయితే సరిపోతుంది, హాఫ్ అన్ అవర్ నానింది కాబట్టి. 2 కప్పులు పోసాను వాటరు. సరిపోతుందా అని అనుకోవచ్చు 3 కప్పులకి, కాకపోతే ఇంకా చికెన్ ఉడకాలి, ఇంకా ప్రాపర్గా ఉడకలేదు. అది కూడా కొంచెం వాటర్ వదులుతుంది కదా, అందుకని నేను 2 కప్స్ వేసాను. అంతకన్నా ఎక్కువ వేస్తే 3కి
3.5 కూడా పోసుకోవచ్చు, కానీ చాలా ముద్దగా అయిపోతుంది రైస్, మనకు పలుకులుగా రావాలి కదా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం మనం. ఒక 2 విజిల్స్ సరిపోతుందండి, ఎక్కువ రావద్దు. స్వీట్ మూత పెట్టడానికి బేబీ మూత పెడుతూ రావా ఒకసారి. రైస్ కుక్కరు, ప్రెషర్ కుక్కర్ మూత పెట్టు, నాకు అది పట్టట్లేదు. షెఫ్ మళ్ళీ అంటే వంట చేస్తాను అంత ఫాస్ట్గానా? నిజంగా పెట్టావా? చూడు వచ్చిందా చూడు. పెట్టవులే, మళ్ళీ వద్దు, పైకి ఎగిరిపోతున్నా వల్ల. థ్యాంక్ యూ, గ్రేట్. కుక్కర్ మోటర్ పెడితే మోటర్ రాదు, వంటలు చేసేస్తాను. అంటే కొత్త కుక్కర్ కదా, కొద్దిగా టైం పడుతుంది నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, కరెక్ట్ గా ఉడుకుతుంది రైస్, ఇంకా అంతకన్నా ఎక్కువ వద్దు. విజిల్ కరెక్ట్గా పెట్టావక్క? 2 కుక్కర్ వస్తే సరిపోతుంది. సిమ్ లో పెట్టాను నేను, అంతే, ఫినిష్. ఆఫ్ చేసుకున్నాను దీన్ని నేను. ఒక 2 విజిల్స్ తర్వాత 2 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దాదాపు ఒక 10 to 15 మినిట్స్ వదిలేయాలి. తర్వాత రైస్ చూడండి, రైస్ చూసారు కదా, 2 విజిల్కే చాలా చక్కగా ఉడికింది. నేను పోసిన వాటర్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయిందండి, అస్సలు ముద్దగా అవ్వలేదు, చక్కగా వచ్చింది. అలాగే రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, మంచిగా వచ్చింది. అలాగే నేను ఈ రైస్ లోకి నేను ఇవాళ అయితే చికెన్ ఫ్రై చేసుకున్నాను. ఆ చికెన్ ఫ్రై కూడా నేను ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చికెన్ పులావ్ అలాగే చికెన్ ఫ్రై చాలా బాగుందండి కాంబినేషన్ అయితే ఇంకోటేమో మా హస్బెండ్ ఇక్కడ వచ్చేసి నా కోసం మటన్ కర్రీ వండారు, అది కూడా చాలా బాగుంది. రెసిపీస్ అన్ని భలే వచ్చినాయి, మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. పెద్దగా మసాలాలు గట్టా ఏమీ లేవు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా తినొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్.